హాయ్ నేను చిన్మయిని ఇప్పుడు రీసెంట్ గా న్యూస్ లో చూస్తుంటే ఎక్కడ చూసినా ఏ ఏరియాలో చూసినా ఏ సిటీలో చూసినా వాటర్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. హైదరాబాద్ లో ఎలాగో మా ఇంట్లో ఒక రోజుకి 1 hour వాటర్ ఇస్తున్నారు అన్నమాట. సో అట్లాంటి అది మా బిల్డింగ్ లో చెన్నైలో న్యూస్ అని మీకు తెలిసే ఉంటుంది. సో మా ఇంట్లో మేము చెన్నైలో ఎట్లాంటి నేనేం చేస్తున్నానో హౌ ఐ సేవ్ వాటర్ అని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో కీప్ వాచింగ్. Hey, this is Chinmayi. Put it onto your face. Put it onto waste running through. మన అందరి ఇళ్లలో ఆరో వాటర్ ఫిల్టర్ ఉంటాయి. అండ్ ఒక్కొక్క లీటర్ వాటర్ మీరు యూస్ చేస్తున్నప్పుడు ఫిల్టర్ నుంచి 3 liters వాటర్ వేస్ట్ అవుతాయి అన్నమాట. అండ్ ఎస్పెషలీ మీరు ఈ ఫిల్టర్ని అప్పుడప్పుడు సర్వీస్ చేయకపోతే, ఇందులో లోపల ఉన్న ఫిల్టర్ని మీరు సర్వీస్ చేయకపోతే, మార్చకపోతే 1 literకి 5 liters to 6 liters వరకు వాటర్ వేస్ట్ అవుతాయి. సో ఫస్ట్ థింగ్, మేక్ ష్యూర్ దట్ మీ ఆరో వాటర్ ఫిల్టర్స్ ఎవ్రీ 3 months అట్లీస్ట్ లోపల ఉన్న ఫిల్టర్లన్నీ మార్చి సర్వీస్ చేసేసుకోండి. ఇంకొకటి మా ఇంట్లో నేను చేస్తున్నది ఏంటంటే, ఆరో వాటర్ ఫిల్టర్ నుంచి ఎక్స్పెల్ అవుతున్న అన్ని వాటర్ నేను వాషింగ్ మెషిన్కి కనెక్ట్ చేశాను అనమాట. ఇది కొంతమంది చెప్తారు ఇది బట్టలకి మంచిది కాదు, వాషింగ్ మెషిన్కి మంచిది కాదు అని. అట్లాంటివి ఏం లేదు. ఆల్మోస్ట్ 2 yearsగా నేను మా బట్టలు ఎలాంటి బట్టలైనా అన్నీ నేను ఈ వాషింగ్ మెషిన్లోనే ఉతుకుతున్నాను. అండ్ ఎలాగో సరే వాషింగ్ సైకిల్కైనా ఒక నార్మల్ ఇంట్లో ఒక్కరోజు మీరు వంట లేకపోతే మంచినీళ్ళు తాగడానికి, ఇట్లాంటి కిచెన్ యూసెస్కి తాగడానికి యూజ్ చేస్తున్న వాటర్ అన్నీ మీరు యూజ్ చేస్తే ఆరో ఫిల్టర్ నుంచి ఎక్స్పెల్ అవుతున్న వాటర్ ఒక ఎంటైర్ వాషింగ్ మెషిన్ని ఫిల్ చేస్తుంది. ఇది నేను యూజ్ చేస్తుంది ఒక స్టాండర్డ్ LG టర్బో డ్రమ్ 6.5 kg అనమాట. సో 1 dayలో ఫుల్గా మీ వాషింగ్ మెషిన్ ఫిల్ అయిపోద్ది. సో అందులో మీరు అట్లీస్ట్ 1 cycle వాషింగ్ సైకిల్కైనా ఆ వాటర్ మీరు వాడుకోవచ్చు. ఆ తర్వాత ఇది రిన్సింగ్ సైకిల్ కానీ స్పిన్నింగ్ సైకిల్ కానీ మీరు క్లీన్ వాటర్ యూజ్ చేసుకోవచ్చు. నేను ఇంకోటి ఏం చేశానంటే, నేను వాడుతుంది మొత్తం ఈకో ఫ్రెండ్లీ డిటర్జెంట్ పౌడర్ అనమాట. ఇప్పుడు ఎన్నో ఆర్గానిక్ స్టోర్స్ వచ్చాయి. ఆర్గానిక్ స్టోర్స్లో మీకు ఈకో ఫ్రెండ్లీ డిటర్జెంట్ పౌడర్స్, లిక్విడ్స్ దొరుకుతాయి. సో అవి కొనుక్కుని మీరు మీ బట్టలు ఉతికితే యూ కెన్ యాక్చువల్లీ నేను ఏం చేశానంటే, ఒక 20 feetకి ఒక హోస్ పైప్ తీసుకొచ్చి మా వాషింగ్ మెషిన్ అవుట్లెట్ పైప్ ఉంటుంది కదా, సో ఆ ఎక్స్పెల్ అవుతున్న వాటర్ అన్నిటినీ నేను గార్డెన్కి పెట్టాను అనమాట. గార్డెన్కి రీడైరెక్ట్ చేస్తున్నాను. దట్ వే గ్రౌండ్ వాటర్ కూడా రీఛార్జ్ అవుద్ది. ఇంకొకటి ఏంటంటే, ఇవి 3-4 అటాచ్మెంట్స్. ఇది మీరు మీ ట్యాప్లో ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు. ఇది ఆల్టర్డ్ నాజిల్ అని, యూఎస్లో ఉన్న వాళ్ళు ఆల్టర్డ్ నాజిల్ తీసుకుని 95 to 98% వాటర్ మీ ట్యాప్స్ నుంచి వాటర్ సేవ్ అవుద్ది అనమాట. సో ఇండియాలో ఉన్నదంటే ఇట్లాంటి ఒక అటాచ్మెంట్ మీ ట్యాప్లో ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు. ఎర్త్ ఫోకస్ అన్న ఒక కంపెనీ 2 engineering స్టూడెంట్స్ స్టార్ట్ చేసిన ఒక కంపెనీ. సో ఇందులోంచి మీరు మీ స్టాండర్డ్ ట్యాప్స్, ఎలాంటి ట్యాప్స్ అయినా పర్వాలేదు, అందులో మీరు ఫిట్ చేసేసుకుంటే 95% వరకు వాటర్ ఫ్లో తగ్గుద్ది. అది మీరు యూజ్ చేసేసుకోవచ్చు. ఈకో 365 ఏంటంటే, ఇది ఇప్పుడు నేను కాసేపట్లో డెమాన్స్ట్రేట్ చేస్తాను. ఇట్లాంటి ఒక అటాచ్మెంట్ వస్తుంది. ఇట్లా 2 pieces ఉంటాయి. ఇది థ్రెడ్ ఉన్నది, థ్రెడ్ లేకపోయినా ఉన్న ట్యాప్స్కి మీరు యూజ్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు, అటాచ్ చేసుకోవచ్చు. సో ఇందులో షవర్ ఫ్లో అండ్ నార్మల్ ఫ్లో అట్లాంటిది ఉంటాయి. ఇప్పుడు డెమాన్స్ట్రేట్ చేస్తాను. So connecting this is just literally like a 10-second process. So these are the 2 settings. This is one setting. This is the other setting that will work for rinsing your dishes. ఇది మీరు కిచెన్లో వాషింగ్ కైనా మీరు మీరు డిషెస్ చేస్తున్నప్పుడు కూడా వాష్ చేయడానికి ఈజీగా ఉంటాయి. ది అదర్ థింగ్ ఇస్ దట్ ఈకో 365 కంపెనీ నుంచి ఇది ఒక షవర్ హెడ్ గురించి ఇప్పుడే తెలిసిందనమాట. ఈ ఫిల్టర్తో పాటు వస్తుంది. కావాలంటే ఈ ఫిల్టర్తో పాటు మీరు తీసుకేసుకోవచ్చు. మీ హెయిర్కి కూడా బాగుంటుంది. బికాస్ ఇట్ కమ్స్ విత్ యువర్ filter which standardly takes away all the unnecessary impurities in your water. So ee shower head meeru బాత్రూంలో ఫిట్ చేసేసుకుంటే ఇది 60 to 75% వాటర్ సేవ్ చేస్తుంది అనమాట. మంచిది. సో ప్లీజ్ డూ ఆల్ దిస్. చెన్నైలో అయితే ఆర్యపురం అన్న ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాలో ఉన్న రెసిడెంట్స్ అందరూ కలిసి, ఒక 400 రెసిడెంట్స్ కలిసి ఇప్పుడు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటారు. తమిళనాడు ఇస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ స్టేట్స్, ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ద ఫస్ట్ స్టేట్స్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కంపల్సరీ చేశారనమాట గవర్నమెంట్ ఆల్మోస్ట్ 20-25 years ముందు. సో ఫస్ట్ థింగ్, మీ ఇంట్లో మీ ఇళ్లలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసేసుకోండి. అది మీకు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయడానికైనా లేకపోతే మీ సంప్లోగైనా మీరు కనెక్ట్ చేసేసుకోవచ్చు. సెకండ్ థింగ్, చెన్నైలో ఆర్యపురం ఏరియాలో
ఉన్న రెసిడెంట్స్ అందరూ ఈ రోడ్స్లో వస్తున్న వాటర్ అని తీసి ఈ స్టామ్ వాటర్ డ్రైన్స్లో వెళ్లకుండా అన్ని రీఛార్జ్ వెల్స్లో పెట్టి లోకల్ గ్రౌండ్ వాటర్ని వాళ్ళు రీఛార్జ్ చేస్తున్నారు. ఆ న్యూస్ ఆర్టికల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో రెయిన్ సెంటర్ అని ఒక ఎన్జిఓ ఉంది. ఆ ఎన్జిఓతో పాటు లోకల్ గవర్నమెంట్ అఫీషియల్స్తో పాటు పర్మిషన్లు తీసుకుని ఆల్మోస్ట్ 14 రీఛార్జ్ వెల్స్ ఇన్ లో లయింగ్ ఏరియాస్, ఏ ఏరియాస్లో ఈ రెయిన్ వాటర్ లాగింగ్ ఉంటుందో అటువంటి ఏరియాస్లో ఈ వాటర్ అంతా సేవ్ చేసి గ్రౌండ్ వాటర్ని రీఛార్జ్ చేసేటట్టు వెల్స్ పెట్టుకున్నారనమాట రోడ్ మీదే. సో ఇవన్నీ మీరు మనం అందరం అడాప్ట్ చేసుకుంటే ఇప్పటికి కాదు మన ఫ్యూచర్ తరాలకి, లేకపోతే అందరికీ ఒక గ్రౌండ్ వాటర్కి లేక ఒక వాటరే లేని ఒక పరిస్థితి ఉంటుందేమో అని ఐఎమ్ లిటిల్ వరీడ్. వీ ఆల్ షుడ్ బి వరీడ్. సో ప్లీజ్ డూ ద నీడ్ఫుల్, యూజ్ వాటర్ సేవింగ్ డివైసెస్, ఇటువంటి వాటర్ సేవింగ్ డివైసెస్ యూజ్ చేసుకోండి. ఆర్ఓ వాటర్ ఫిల్టర్ని మెయింటైన్ చేసుకోండి. అండ్ ఆర్ఓ వాటర్ నుంచి ఎక్స్పెల్ అవుతున్న వాటర్ని ఇట్లా మీరు వాషింగ్ మెషిన్లో కనెక్ట్ చేయలేకపోతే ప్లీజ్ సెండ్ ఇట్ బ్యాక్ టు ద గ్రౌండ్ వాటర్. ఇటువంటి just set get things like this done and do your bit. It will all pay off for our future generations. Thank you. స్టాండర్డ్ డిస్క్లైమర్, ఈ కంపెనీస్ గురించి నేను మాట్లాడాను కదా, ఈకో 365, ఇది ఎర్త్ ఫోకస్, ఆల్టర్డ్ నాజల్, వీళ్ళందరూ నాకు డబ్బులు ఇచ్చి దీని గురించి మాట్లాడమని చెప్పలేదు. దిస్ ఇస్ నాట్ అ స్పాన్సర్డ్ వీడియో. ఇవన్నీ నేను నా డబ్బులతో నేను కొన్నాను. నా ఇంట్రెస్ట్ పై నేను మీకు ఇవన్నీ షేర్ చేస్తున్నాను అంతే. థ్యాంక్ యూ.